రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు 2002, 2007, 2014 పాలక వర్గాల్లో కార్పొరేటర్లుగా ప్రాతినిధ్యం వహించిన వారితో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెక్రటరీ గూడూరు రాధిక ఆధ్వర్యంలో బూరుగుపూడిలోని పొలసానపల్లి హనుమంతరావు తోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ మాజీ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం, వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా పలువురు మాజీ కార్పొరేటర్లు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరిని, ఎమ్మెల్యే అభ్యర్థి మార్గానిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ 2 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. గూడూరు మంచి సహృదయుడు, విద్యావేత్త అని, వైద్యుడిగా ప్రజలకు సమర్థవంతంగా సేవలందించి రాజకీయాల్లోకి వచ్చారని, అటువంటి నాయకుడిని ప్రోత్సహించడం ద్వారా రాజకీయాల్లో మంచి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. మార్గాని భరత్ ఇప్పటికే ఎంపీగా నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు జగన్ అవకాశం కల్పించాలని, ఆయన ద్వారా మరింతగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మాజీ కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. భరత్ మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్లకు చాలామంది పార్టీ తమను వినియోగించుకోవటం లేదని చెప్తున్నారని, వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. గూడూరి రౌతు మాట్లాడుతూ చాలా అనుభవజ్ఞులైన మాజీ కార్పొరేటర్లు ఈ సమావేశానికి వచ్చారని, వారి సహకారంతో వైసీపీని మరింతగా ముందుకు తీసుకువెళతామన్నారు. ఈ విధంగా 3 పాలక వర్గాల్లో కార్పొరేటర్లుగా పనిచేసిన వారందరినీ ఒకే చోట చేర్చి ఆత్మీయ సమావేశం నిర్వహించిన గూడూరి రాధికకు కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి పొలసానపల్లి హనుమంతరావు గారి యొక్క గార్డెన్స్లో ఇవాళ మాజీ కార్పొరేటర్ 3 టర్మ్స్కి సంబంధించిన కార్పొరేటర్స్ అందరూ కూడా ఒక వేదిక పైకి వచ్చి మనం అందరం కూడా ఒక ఆత్మీయ కలయిక కింద ఇవాళ ఇక్కడ అందరం కూడా మనం కూర్చొని మాట్లాడుకోవడము, మనలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ మనస్పర్ధాలని క్లియర్ చేసుకునే ఒక వేదిక కింద మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. ఆర్థికంగా చాలా మంది ఆర్థికంగా చిరిగిపోయి ఉన్నవాళ్ళు. నేను ఒకటే కార్యకర్తల మీటింగ్ ప్రతి వార్డులో కూడా కార్యక్రమం పెడతా ఉన్నాను. కార్యకర్తల మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే భరోసా కల్పిస్తాం. మనం ప్రతి వార్డులో కనీస పక్షాన వార్డ్ కమిటీ వేసుకుని ఒక 50 మంది నిఖార్సైన కార్యకర్తలు తయారు చేస్తాము. ఆ కార్యకర్తలకు అందరికీ కూడా ఆర్థికంగా భరోసా కల్పించే కార్యక్రమం. వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పిల్లలకి రేపు దేవుడి దయతో మీ అందరి ఆశీర్వాదంతో జగనన్న ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే, డాక్టర్ గారు ఎంపీ అయిన తర్వాత మన కార్యకర్తల పిల్లలకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉద్యోగ కల్పన తీసుకొచ్చే కార్యక్రమం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. రాజమండ్రిలో మాత్రం నేనైతే మాత్రం సంతృప్తికరంగా మీరున్న టర్మంలో 2 టర్మంలో కూడా నేను శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అదృష్టం కలగడం నిజంగా నాకు చాలా సంతోషం. ఇవాళ ఆత్మీయ కలయిక గురించి చెప్తున్నాను కదా, అందరూ కూడా ఇంజనీర్లు, బాగా సమాజంలో సబ్జెక్ట్ ఉన్నటువంటి లాయర్లు, అలాగే వ్యాపారస్తులు, బిల్డర్స్, అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు టీం ఏదైనా ఉందనంటే ఆ టర్మంలోనే ఉందని చెప్పి నేను సంపూర్ణంగా కూడా మరొకసారి సంతోషంగా కూడా నిర్మిస్తున్నాను. మీరు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ మీకు ఎప్పుడు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడు ఏమి వచ్చినా సరే నేను ఎప్పుడోతులుగా ఉంటానని చెప్పి మీకు తెలుసు. అలాగే మరొకసారి నేను సభాముఖంగా కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇందులో మీ సలహాలు ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో నెగ్గడానికి కూడా మీ సలహాలు ఏమన్నా ఉంటే నాకు అందిస్తే తప్పనిసరిగా అవన్నీ కూడా తీసుకుని ముందుకి వెళ్తానని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మమ్మల్ని పిలిచి మీరు అందరూ వచ్చేందుకు, మమ్మల్ని పిలిచినందుకు కూడా